నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఏంటివి అనుకుంటున్నారా? మనం ఇప్పుడు రాగి జావా చాలా యమ్మీగా, టేస్టీగా అంటే టేస్టీగా రెగ్యులర్‌గా కాకుండా ఇలా ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటది. హెల్త్ బెనిఫిట్స్ కూడా రెగ్యులర్‌గా తీసుకునే జావ కంటే ఎక్కువగా ఉంటాయి. దీనికోసం వచ్చేసి నేను రాగుల్ని బాగా కడిగేసి, నానబెట్టేసి ఇట్లా మొలకల్లాగా కట్టేసి పక్కన పెట్టేసుకున్నాననమాట. ఈ రోజుల్లో మనకి కామన్‌గా ఫేస్ చేస్తున్నామనమాట కాల్షియం డెఫిషియన్సీ అనేది. దానికోసం వచ్చేసి ఇట్లా స్ప్రౌటెడ్ రాగుల్ని తీసేసుకొని మనం పౌడర్‌లా చేసుకొని జావ అనేది తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకోసం వచ్చేసి నేను ఇంట్లోనే ఇట్లా స్ప్రౌటెడ్ చేసేసి వీటిని ఇప్పుడు బాగా మనం ఎండకనేది ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎండబెట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నేను కంప్లీట్‌గా ఎండిపోయాయి. చూస్తున్నారు కదా! ఇవి నేను ఎండకి ఎండబెట్టేసేసి ఇప్పుడు ఈ పైనున్న మొలకలనేవి సపరేట్ చేస్తున్నా. ఎందుకంటే దీంట్లో కొంచెం ఏదో ఒక మూలలో కొంచెం తెమ్మలాగా ఉంటది కదా! మనం కొంచెం ప్యాన్‌లో ఏసి ఫ్రై చేసుకుంటే బెటర్‌గా ఉంటది. అందుకోసం అని చెప్పేసి 2 ఒకేసారి మనం ప్యాన్‌లో వేసేస్తే ఏమైతదంటే ఈ మొలకలనేవి చాలా చే మొలకలు కదా! త్వరగా ఇట్లా ఫ్రై అయిపోయి మాడిపోయినట్టు అయిపోతే రాగులకు నా అందుకని చెప్పేసి నేను మొలకలు తీసేసి పక్కన పెట్టేసుకున్న. ప్యాన్ అనేది హీట్ చేసుకొని ఇప్పుడు రాగులనేవి వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం మనం ఎందుకంటే ఆల్రెడీ వీటిని ఎండలో పెట్టి కాబట్టి కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత మనకు ఆ స్మెల్ అనేది తెలుస్తది. అవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టేసుకున్న మొలకలనేవి దీంట్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా! కొంచెం సేపు వేయించుకుంటే సరిపోద్ది. ఎక్కువ సేపు కూడా మనకేం అవసరం లేదనమాట. ఇవి ఇప్పుడు చల్లగా అయిపోయిందాక మనం వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇది చల్లగా అయిపోయినాయి. నేను మీకు చూపిస్తున్నా. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఇవి కంప్లీట్‌గా చల్లగా అయిపోయినాయి. వేడిగా ఉంటే మనం మిక్సీలో వేస్తే పిండి అనేది మెత్తగా రాదు. మిక్సీ కూడా హీట్ ఎక్కిద్దనమాట. ఇవి ఇప్పుడు కంప్లీట్‌గా చల్లగా అయిపోయినాయి. దీంట్లో ఒక మ్యాజిక్ అనేది ఉంటది. నేను చూపిస్తానండి మీకు. మనం అచ్చం ఈ స్ప్రౌటెడ్ రాగుల్ని మిక్సీ పట్టుకోకుండా వీటిల్లో కొంచెం బాదపప్పు అండ్ మంచి స్మెల్ కోసం కొంచెం ఇలాచీ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే పౌడరు చాలా అంటే చాలా యమ్మీగా ఉంటది. పిల్లలు తాగననే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. నేను ఏంచుకున్న రాగుల్ని సగం తీసేసుకొని ఫస్ట్ నేను అచ్చం రాగుల్ని పౌడర్ లాగా పట్టేసుకున్నా. చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా పౌడర్ పట్టేసుకొని ఇప్పుడు హాఫ్ బాదం పప్పు, కొన్ని ఇలాచీలేసేసి మంచిగా పౌడర్ పట్టేసుకోవాలి. 2 ఒకేసారి అంటే కావు కాబట్టి అందుకని ఫస్ట్ నేను రాగుల్ని మంచిగా మెత్తగా పట్టేసుకున్న పౌడర్‌లాగా. ఇప్పుడు ఇవి కొంచెం చూస్తున్నారు కదా! పట్టేసుకున్న తర్వాత కంప్లీట్‌గా కొంచెం బాదంలో ఆయిల్ ఉండటం వల్ల కొంచెం ముద్దలాగా అనిపిస్తదనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసేసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని కొంచెం పిండనేది మనం మిక్సీకి వేసినప్పుడు వేడిగా అనేది ఉంటది గదా! ఆ వేడంతా పోయి కంప్లీట్‌గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక కంటైనర్‌లో పెట్టేసుకొని టైట్ లిడ్ పెట్టేసుకుంటే మనకు పిండనేది ఏ పురుగు పట్టకుండా ఏం లేకుండా నీట్‌గుంటది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీటితోటి జావ ఎలా కాచుకోవాలనేది మనం రెగ్యులర్‌గా జావ కాచుకున్నట్టే కాచుకోవటమండి. నేనైతే ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను. అలాగే 3 స్పూన్స్ కంప్లీట్‌గా వచ్చేసేసి పిండనేది తీసుకొని కొన్ని వాటర్ ఏసుకొని ఏ ఉండలు లేకుండా నీట్‌గా కలుపుకుంటున్నా. నేనైతే జావ కొంచెం చిక్కగా పెడుతున్నాను. అందుకోసం అని చెప్పేసి పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నా. లేదు మేము పలచగా తాగుతాము. నేను తర్వాత ఇది అయిపోయిన తర్వాత పాలనేవి యాడ్ చేస్తా. అందుకోసమని కొంచెం చిక్కగా పెడుతున్నా అనమాట. ఒకవేళ పాలేమి యాడ్ చేసుకోకుండా తాగాలి అనుకుంటే కొంచెం పలచగా పెట్టుకుంటే సరిపోతది. చూస్తున్నారు కదా! ఇప్పుడు మన జావ అనేది ఇట్లా పొంగొచ్చినట్టు అవుతుందనమాట. ఇది కొంచెం పొంగొచ్చినప్పుడు ఏం చేయాలంటే తర్వాత దీంట్లోకి మనకి స్వీట్‌నెస్ అనేది కావాలి. పెద్దవాళ్ళం అంటే తాగుతాం కానీ పిల్లలందరూ తాగాలంటే తాగలేరు గదా! అందుకోసం అని చెప్పేసేసి నేనైతే స్వీట్‌నెస్ కోసం అనేది మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టు నేనైతే బెల్లం అనేది యాడ్ చేసుకున్నానండి. మనం ఏది అలవాటు చేయాలనుకున్న పిల్లలకి కొంచెం నచ్చేటట్టుగా అలవాటు చేస్తే చాలా అంటే చాలా ఈజీగా వాళ్ళకి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటది. మనల్నే దృష్టిలో పెట్టుకోకుండా మనం పెట్టే ఫుడ్‌ని మన పిల్లలకి గూడా అలవాటు చేసేటట్టు ఉండాల. దానికోసమనే నేను ఇలా ట్రై చేస్తున్నాననమాట. స్పెషల్‌గా మా పిల్లల కోసం అని చెప్పేసేసి. ఇప్పుడు చూస్తున్నారు కదా! కంప్లీట్‌గా ఇది చల్లగా అయిపోయిన తర్వాత నేను గ్లాస్‌లో వేసేసుకొని కొన్ని మిల్క్ అనేవి యాడ్ చేసుకున్నా. మిల్క్ అనేది కంప్లీట్‌గా మన ఆప్షనల్ అండి. ఒకవేళ ఏసుకోవచ్చు, ఏసుకోకపోవచ్చు. నేనైతే జావ కొంచెం చిక్కగా చేసేసి
ఇప్పుడు దీంట్లో కొన్ని మిల్క్ యాడ్ చేసేసి పిల్లలకు కానిస్తే తాగను అని మారం చేసే పిల్లలు కూడా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా తాగుతారు. స్పెషల్‌గా మా పాప అయితే అస్సలు తాగనంటది. సో, దానికోసం అని చెప్పేసి నేను ఇట్లా ప్రయోగం చేయటం స్టార్ట్ చేసిన. సూపర్ అంటే సూపర్ ఉంటది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ ప్లీజ్.